హాయ్ అండి. నమస్తే. నేను మీ రజిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'రజిత ఎక్స్‌ప్లోరర్'. మీరిప్పుడు చూడబోయేది మురుదేశ్వర్‌లోని భూ కైలాస్ కేవ్ మ్యూజియం. దీంట్లో మీకు ఆత్మలింగం గురించి శిల్పాల ద్వారా చూపించడం జరిగింది. రావణుడు తల్లి శివభక్తురాలు. ఆవిడ ఇసుకతో చేసుకున్నటువంటి శివలింగాన్ని పూజిస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు ఆత్మలింగాన్ని పూజించాలి అని అనుకుంటుంది. అదే విషయాన్ని తన కొడుకైనటువంటి రావణుడికి చెప్పడం జరుగుతుంది. ఆత్మలింగాన్ని పూజించడం ద్వారా మనకు అమరత్వం సిద్ధిస్తుంది అని చెప్తుంది. రావణుడికి కూడా ఆత్మలింగాన్ని పూజ చేయాలని అనిపిస్తుంది. రావణుడు శివుడి కోసం కఠోర తపస్సు చేయసాగాడు. అది గ్రహించిన నారద మహర్షి ఆత్మలింగాన్ని కనుక రావణుడు పొందినట్లయితే అతను తన శక్తిని దుర్వినియోగం చేసి లోకానికి హాని కలిగిస్తాడని భావిస్తాడు. నారాయణ నారాయణ అంటూ విషయం మొత్తాన్ని కూడా విష్ణుమూర్తికి చెప్పడం జరిగింది. ఎంతకీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో రావణుడు కోపగ్రీవుడై ఆ కైలాస పర్వతాన్నే ఎత్తసాగాడు. అంతలో శివుడు పార్వతీదేవితో పాటు ప్రత్యక్షమవుతారు. విష్ణువు తన మహిమతో రావణుడు బుద్ధి మార్చడం జరుగుతుంది. దానివల్ల ఆత్మలింగం బదులు పార్వతీదేవిని అడగగా శివుడు పార్వతీదేవిని రావణుడి వెంట పంపిస్తాడు. అప్పుడే నారద మహర్షి తను నిజమైన పార్వతి కాదు అని చెప్పగా రావణుడు చూడగా పార్వతీదేవి మహాకాళి రూపంలో కనిపిస్తుంది. రావణుడు ఒక్కసారి భయపడతాడు. అయితే నిజమైన పార్వతి పాతాళ లోకంలో ఉందని చెప్పగా తను వెళ్ళి అక్కడ పార్వతిలాగే ఉన్నటువంటి మండోదరిని చూసి పెళ్లి చేసుకొని లంకకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. రావణుడు తల్లి ఆత్మలింగం గురించి అడగగా అప్పుడు రావణుడు ఇదంతా విష్ణువు మాయని గ్రహించి మళ్ళీ శివునికి తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఎంతకీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో రావణుడు తన శిరస్సును ఖండించుకోగా శివుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అనగా రావణాసురుడు నాకు ఆత్మలింగం కావాలి అని కోరుకుంటాడు. శివుడు ఆత్మలింగాన్ని రావణుడికి ఇస్తూ దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టకూడదు అని ఒక షరతు విధిస్తాడు. ఈ విషయాన్ని నారద మహర్షి గణేశునికి చెప్పి ఎలాగైనా సరే ఆ ఆత్మలింగాన్ని రావణుడి చేత కింద పెట్టించమంటాడు. సంధ్యావందనం చేయడానికని రావణుడు ఆ ఆత్మలింగాన్ని ఆ పక్కనే ఉన్నటువంటి గోవుల కాపరి చేతిలో పెట్టడం జరుగుతుంది. ఆ గోవుల కాపరి మరెవరో కాదు, సాక్షాత్తు గణేశుడే. అయితే తను నాకు బరువు అనిపించినట్లయితే నేను 3 సార్లు రావణ అని పిలుస్తాను. ఒకవేళ రాకపోతే దీన్ని కింద పెట్టేస్తానని చెప్పడం జరుగుతుంది. అలానే 3 సార్లు రావణ అని పిలిచినప్పటికీ రావణాసురుడు రాకపోవడంతో ఆ ఆత్మలింగాన్ని కింద పెట్టడం జరుగుతుంది. రావణుడు ఎంత ప్రయత్నించినా విఫలమవుతాడు. దాంతో బలంగా లాగగా ఆత్మలింగం పైన కొద్దిగా ముక్కలుగా విరిగి 5 చోట్ల పడుతుంది. ఆ 5 చోట్లని మనం 5 పుణ్యక్షేత్రాలుగా కొలుస్తాం. ఈ ఆత్మలింగం ఉన్న చోటును గోకర్ణగా, అలానే ఈ ముక్కలుగా పడిన చోట్లను మురుడేశ్వర్, దారేశ్వర్, సజ్జేశ్వర్, గుణవంతేశ్వర్గా 5 పుణ్యక్షేత్రాలు ఏర్పడ్డాయి. ఇంతటితో భూ కైలాస్ కేవ్ మ్యూజియం అయితే అయిపోయింది.